So good morning students. So today's class is trigonometry. Previous video lo manam trigonometric values gurinchi నేర్చుకొని వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేసాం. ఈ రోజు క్లాస్ లో మనం అప్లికేషన్ ఓరియంటెడ్ లో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలనేది చూస్తున్నాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, AB is equal to 5 centimeters, angle ACB is equal to 30 degrees, then find AB is equal to dash, AC is equal to dash. అంటే సైడ్స్ కనుక్కోమన్నాడు. తెలుగులో చెప్పాలంటే త్రిభుజం ఏబిసిలో యాంగిల్ B is equal to 90 degrees, AB is equal to 5 centimeters, యాంగిల్ B is equal to 30 degrees అయినా భుజాలు BC AC ఎంతో కనుక్కోమన్నాడు. సో ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి గీసుకుంటే మనం, సో ఇది A అవుతుందండి, ఇది B, ఇది C. సో B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చారు. యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇచ్చారు. AB ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అయితే BC భుజం ఎంతో కనుక్కోవాలి, AC భుజం ఎంతో కనుక్కోవాలండి మనం. ఓకే, రైట్. సో గివెన్ AB ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 30 degrees. Since triangle ABC is a right angle triangle, so sin 30 degrees is equal to opposite side divided by hypotenuse. Sin 30 and the formula, so that is AB divided by EAC. Sin 30 means 1/2 equal to AB is equal to 5 centimeters. EAC అనేది మనకు తెలియదండి, మనకు అనుకోవాల్సింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే AC ఈజ్ ఈక్వల్ టు 10 centimeters అవుతుందండి. సో అదేవిధంగా tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై adjacent side, so that is AB divided by BC. Tan 30 means 1/√3 equal to AC 5 centimeters, BC వాల్యూ మనం కనుక్కోవాలండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అగైన్ BC ఈజ్ ఈక్వల్ టు 5√3. సో ఈ విధంగా మనం, సో ఒక్క యాంగిల్ తెలిస్తే చాలండి. సో రిమైనింగ్ రెండు సైడ్స్ అనే మనకు అనుకోవచ్చు. ఆల్రెడీ ఒక సైడ్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ సైడ్స్ కనుక్కోవడానికి ఇది ఒక అప్లికేషన్ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ సర్కిల్ ద రేడియస్ ఈజ్ 6 centimeters and the angle at center is 60 degrees. Find the chord of the length. సో తెలుగులో చెప్పాలంటే ఒక సర్కిల్లో వ్యాసార్థము 6 సెంటీమీటర్లు, కేంద్రము దగ్గర 60 degrees అయిన జా యొక్క పొడవు ఎంత? ఏసీ అనేది జా అండి, అంటే కార్డ్ అని చెప్పేసి అంట. ఈ ఏసీ యొక్క కార్డ్ ఎంతో మనం కనుక్కోమంటున్నారండి. ఓకే, ఓఏ అనేది మనకి రేడియస్ అవుతుందండి, వ్యాసార్థము అవుతుంది. సో ఓబి అనేది మనకి
పర్పెండిక్యులర్ అవుతుందండి, అంటే పర్పెండిక్యులర్గా గీసుకున్న ఒక లైన్ అవుతుందండి వచ్చి. సో అప్పుడు ఓఏబి అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి యొక్క లెంగ్త్ ఎంతైతే ఉందో బీసీ లెంగ్త్ కూడా అంతే ఉంటుందండి. సో క్లియర్లీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఏబి ప్లస్ ఏబిసి అని బీసీ. సో ఏబి లెంగ్త్ ఎంతో కనుక్కున్నాం అనుకోండి, సో రెండింటిని డబుల్ చేసుకుంటే వచ్చేదే మనకి ఏసీ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ సో మనకి లెక్కలు ఏమి ఇచ్చారు, ఓఏ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు. సో దెన్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి 30 degrees అవుతుంది. 30 degrees అవుతుంది. ఓకే. సో దెన్ సో ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో sin 30 degrees is equal to opposite side divided by hypotenuse. So that is opposite side అంటే AB divided by OA. tan 30 అంటే 1/2 is equal to AB అంటే మనకు తెలియదండి, డివైడెడ్ బై OC అంటే 6 సెంటీమీటర్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దిస్ ఇంప్లైస్ 2AB ఈజ్ ఈక్వల్ టు 6, AB ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. AB ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, ఎందుకంటే 2 1s 2 3s కాబట్టి. రైట్. ఆల్రెడీ ఇందాకే మనం చెప్పుకున్నాం. సో ఏబి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో బీసీ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, 3 సెంటీమీటర్స్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అండి. ఇట్లా ఈ ప్రాబ్లంను కూడా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, YZ is equal to x centimeters, XZ is equal to 2x, and angle Y is equal to 90 degrees. Then so అయితే YXZ is equal to ఎంత, angle YZX is equal to ఎంత. సో ఇందాకటి వరకు మనం ఏం చేసామండి, సైడ్స్ తీసుకున్నాం, యాంగిల్స్ ఇచ్చారు, సైడ్స్ని కనుక్కున్నాం. ఈ ప్రాబ్లంలో సో సైడ్స్ అని వాళ్ళు ఇచ్చేసారండి, యాంగిల్స్ కనుక్కోమన్నాడండి. రైట్. సో ట్రయాంగిల్ చూద్దాం. సో ట్రయాంగిల్ XYZ అని చెప్పేసి అన్నాడు. సో దిస్ ఈజ్ X అండ్ దిస్ ఈజ్ Y అండ్ దిస్ ఈజ్ Z. Z ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. సో YZ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, X అండి. XZ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడండి, 2x అండి. 2x అండి. అయితే సో యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమన్నాడు అని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. YZ ఈజ్ ఈక్వల్ టు X అని చెప్పేసి ఇచ్చారు, XZ ఈజ్ ఈక్వల్ టు 2x అని చెప్పేసి ఇచ్చారు. అయితే యాంగిల్ Z ఎంత, యాంగిల్ X ఎంత. సో దీన్ని సపోజ్ టీటా అని చెప్పేసి తీసుకుంటే సో ఫస్ట్ ఆ టీటాను కనుక్కున్నామంటే సో రిమైనింగ్ జెడ్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు అండి. సో ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ YZ is equal to X, XZ is equal to 2x. So in triangle ABC, XYZ, in triangle
x y z is a right angle triangle. So cos theta is equal to adjacent side divided by hypotenuse. So that is yz divided by xz. సార్ కాస్ థీటా ఎందుకు తీసుకున్నారు సార్ అని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ వైజెడ్ అనేది మనకి ఈ థీటాతో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో వైజెడ్ అంటే ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్జెడ్ అంటే 2x అండి. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/2 కాసులు ఎక్కడ చెప్తామండి మనం వచ్చేతలకి 1/2 కాసుల్లో మనం ఎక్కడ చెప్తాం అనేది చూసుకోవాలండి. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీ దగ్గర చెప్తామండి. సో కాస్ క్యాన్సిల్ ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ. మోరవర్ ఇంకోటి కూడా కనుక్కోవాలండి. సో థీటా అంటే మనం ఏమనుకున్నామండి ఆల్రెడీ జెడ్ అంటే. సో జెడ్ అంటే యాంగిల్ z is equal to 60 degrees and so in a triangle xyz sum of all angles is equal to 180 degrees and angle x plus angle y plus angle z is equal to 180 degrees అయితే రిమైనింగ్ యాంగిల్ x అనేది కనుక్కోవచ్చు అండి. యాంగిల్ x అనేది నాకు తెలియదు, యాంగిల్ y అంటే 90 degrees ప్లస్ యాంగిల్ z అంటే 60 degrees that is equal to 180 degrees. Angle x is equal to 180 degrees minus 150 degrees. So because 90 plus 60 150 అండి. సో angle x is equal to 30 degrees అవుతుంది. సో ఇట్లా సైడ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం యాంగిల్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ వచ్చి మనకి 60 degrees అవుతుంది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసామండి. సైడ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ కనుక్కున్నాం, యాంగిల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ కనుక్కున్నాను. ఓకే, ఐ హోప్ అర్థమైందని చెప్పేసి అనుకున్నాను. ఒక చిన్న ప్రాబ్లంని మీరు వర్క్గా తీసుకోండి, జాగ్రత్తగా ఆ ప్రాబ్లంని నోట్ చేసుకోండి వచ్చి. ఇన్ ఏ ట్రయాంగిల్ PQ is equal to 6 centimeters, angle RPQ is equal to 60 degrees. Then QR is equal to PR is equal to values ఎంతో కనుక్కున్నాడు. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం చూసారండి, సేమ్ అదే మోడల్ వచ్చి జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయండి. సో ఈ 3 సమ్స్ కానీ మీకు అర్థమైతే సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండి, వచ్చేదానికి సబ్స్క్రైబ్ చేయండి.